దేవుని వాక్యంలో నుంచి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, మనకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో ఎల్లప్పుడూ సహవాసం ఉన్నది. హల్లెలూయా. మన సహవాసము మన పరలోకపు తండ్రితో, మన సహవాసము మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో, అలాగే మన సహవాసము నిత్యము మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఆయన తోడు, ఆ త్రియేక దేవుని తోడు ఎప్పుడు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని మరి దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో మనం గమనిస్తే లోకపు తోడును, లోకపు యొక్క సహవాసాన్ని మనిషి కోరుకుంటూ తను తాను నాశనం చేసుకుంటున్నాడు. ఎవరితో మనకు సహవాసం కావాలి? ఎవరితో నీవు సహవాసం ఉండడానికి ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు అనేది మానవుడు మర్చిపోతున్నాడు. ఈ లోకపు యొక్క పోకడలు, లోకపు యొక్క పరిస్థితులలో మరి తనమునకలైపోతూ మనకు ఉండవలసిన సహవాసము ప్రభువుతో అనేది మరచి లోకపు పోకడలు, లోకపు అలవాట్లు, లోకపు స్వభావాలు వారిలో చేర్చుకొని మరి ఆ యొక్క బలహీనతల నుంచి ఇక బయటపడలేని పరిస్థితిలో మానవుడు సతమతమైపోతున్నాడు. ముఖ్యంగా దేవుని బిడ్డలు సతమతమైపోతున్నారు. దేవుని బిడ్డలని దేవుడు తన సహవాసానికి పిలుచుకున్నాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండద్దండి. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు అంటది. కాబట్టి మనల్ని ఎవరి సహవాసానికి పిలిచి ఉన్నారు? ఆ అత్యున్నతమైన దేవునితో ఉండే నీ సహవాసాన్ని ఎందుకు నీవు చేతులారా మరి తెంపివేసుకుంటున్నావు, దూరపరుచుకుంటున్నావు? దేవునితో సహవాసము కంటే లోకముతో సహవాసాన్ని ఎందుకు ఆశపడుతున్నావు? లోకస్తులతో సహవాసం కలిగి జీవించాలని, లోక సంబంధమైన క్రియలలో మరి నేను మునిగి తేలాలని, లోక సంబంధమైన బలహీనతల్లో చిక్కుకుపోవాలని ఎందుకు నువ్వు తప్పిస్తూ ఉన్నావు? నిన్ను అత్యున్నతమైన దేవుడు నిన్ను ప్రతి బలహీనత నుంచి, ప్రతి ఒక్క పాపము నుండి, శాపము నుంచి విమోచించడానికి తన రక్తమునే కాచిన ఆ ప్రేమ కలిగిన దేవుడు నాతో నీకు సహవాసం, నేను నీకు తోడు అని తెలియపరుస్తూ ఉండగా అట్టి సహవాసాన్ని తుంచుకుంటున్నారు చాలా మంది దేవుని బిడ్డలు. అట్టి సహవాసము ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డలైన మనము జ్ఞానం కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మన సహవాసము ఎవరితో ఉంటుందో మన జీవితము కూడా ఆ విధంగానే ఉంటుంది. నువ్వు యేసుతో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉన్నప్పుడు, మరి తండ్రి అనే దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నప్పుడు నీ హృదయము ఎంతో నెమ్మది, ఎంతో సహవాసం, ఆయనతో
సహవాసం మనం చేస్తే మనకు సమాధానము దొరుకుతుంది అని యోబు గ్రంథము 22:21 సెలవిస్తుంది. కాబట్టి ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? సమస్యలు ఎందుకు కోరి తెచ్చుకుంటున్నావు? మరి రక్షణ లేని వారితో మన సహవాసం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనలు 106వ కీర్తన 35వ వచనం, 106వ కీర్తన 35వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు మీరు నేర్చుకుంటారట. అన్యులతో సహవాసం చేస్తే, దేవుని భయం లేని వారితో సహవాసం చేస్తే, లోక సంబంధమైన ప్రతి పాపములో ఇష్టానుసారంగా మునిగి తేరే వారితో సహవాసం చేస్తే వారి క్రియలను మీరు కూడా నేర్చుకుంటారు. వారి ప్రవర్తనలు మీకు కూడా వచ్చేస్తాయి. చాలా మంది అనుకుంటుంటారు, మేము లోకంలో ఉన్నాం కాబట్టి వాళ్ళతో పరిచయం, వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళు మా ఫ్రెండ్స్, వాళ్ళు మా వాళ్ళు మాకు కావలసిన వాళ్ళు మేలు కోరుకునేవాళ్ళు. నిజమైన మేలు కోరుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప లోకంలో ఉన్న వ్యక్తులతో నేను సహవాసం చేసినందువల్ల వాళ్ళు నాకు మేలు చేస్తున్నారంటే ఆ మేలు ఒక దినం కీడుగా మారుతుంది. కానీ లోకంలో ఎవరితో పరిచయాలు పెట్టుకోవద్దని చెప్పడం లేదు. మనమేమి లోకాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన అవసరం లేదు. లోకములో మనము జ్ఞానం కలిగి జీవించాలి. లోకములో మనము ఎవరితో ఏమాత్రము పరిచయం ఉండాలో, ఏమాత్రం సహవాసం ఉండాలో అది పరిశుద్ధాత్మ సహాయముతో జ్ఞానము కలిగి మనము జీవించాలి. దేవుని వాక్యంలో మనము గమనిస్తే కొంతమందితో సహవాసం చెయ్యొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథము మరి 23వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ద్రాక్ష రసము త్రాగు వారితో అయినను మాంసము హెచ్చుగా తినువారితో అయినను సహవాసం చేయొద్దు. చూసారా, అధికమైనటువంటి తాగుడు అలవాటు, మరి అధికంగా ఎప్పుడు మాంసం తింటూ అది తినకూడదు, లేకపోతే నేను బ్రతకలేను అనుకునేటువంటి ఇటువంటి జనులతో మీరు సహవాసం చేయొద్దండి అని దేవుడు చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏమవుతారంట? తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులు అవుతారంట. తాగుబోతులు, తిండిబోతులు ఒకరోజు వారు దరిద్రులైపోతారు. కాబట్టి అతి దరిద్రత మీ జీవితంలో రాకూడదు అంటే మరి తిండిబోతులు, తాగుబోతులతో మాటలు తగ్గించండి. వాళ్ళు మారాలని ప్రార్థన చేయండి. వారితో సహవాసము ఎలా ఉండాలంటే వారు మారు మనసు పొందుకునే విధంగా ఉండాలి, కానీ నీ మనసు మారిపోయే విధంగా వాళ్ళతో సహవాసాలు చేయకూడదు. జాగ్రత్త. 21వ వచనం చెప్తుంది, నిద్ర మత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణం. నిద్రబోతులతో సహవాసం చేయకూడదు. అటువంటి వారితో సహవాసము చింపుగుడ్డలు ధరించుటకు కారణం అవుతారు. అంటే దరిద్రత. కొంతమంది ఇళ్లలో ఎందుకు దరిద్రము తాండవిస్తుంటుందంటే వాళ్ళు చేసే సహవాసాలు, వాళ్ళకుండే పరిచయాలు. లోకంలో వాళ్ళు మునిగి తేలుతూ బిజీగా ఉంటారు, దేవునితో సహవాసాలు పెట్టుకోరు. దేవుని యొద్దకు వస్తే ఎక్కడ నా జీవితం మారిపోతుందో, బాగవుతానేమో నేనని లోకంతోనే వాడి సహవాసాలు పెట్టుకుంటారు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, అటువంటి వారితో సహవాసాలు మీరు తగ్గించుకోండి. అలాగే చూడండి, 22వ అధ్యాయం సామెతలు 22, 24, 25 వచనాలు మనం చదువుదాం. వాక్యం చెప్తుంది, కోపచిత్తునితో సహవాసం చేయొద్దు, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గం అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో. చూసారా, కోపిష్టోళ్ళు, కక్షలు సాధించే వాళ్ళు, ఒకరు నాశనాన్ని కోరుకునేవాళ్ళు, క్రోధం మనసులో పెట్టుకొని పైకి నటిస్తూ దొంగ నవ్వులు నవ్వుతుండేవాళ్ళు, పైకి వారి ముఖములలో మరి సంతోషాన్ని చూపిస్తున్నట్టు ఉండేవాళ్ళు. క్రోధాలు లోపల ఉంటాయి వాళ్ళకి. అటువంటి వారితో
నువ్వు సహవాసం చేయొద్దు. వాళ్ళ క్రియలు నీకు తెలుస్తూ ఉన్నాయి, వాళ్ళు మోసకరమైన వాళ్ళు అని నువ్వు ఎరిగినప్పుడు వారితో ఉన్న పరిచయాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించేసేయి, దూరం పెట్టు అటువంటి వారిని. ఎందుకంటే నీ ప్రాణానికి ఉరి వస్తుంది. అటువంటి వారితో సహవాసము నీ ప్రాణానికి ఉరిగా మారిపోతుంది. అటువంటి వారితో ఉన్న పరిచయాలను తగ్గించుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా చూడండి, సామెతలు 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. దుర్జనులను చూసి మత్సరపడకు, వారి సహవాసం కోరకు. వారి హృదయము బలాత్కారము చేయి యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడతారంట. చూసారా, దుర్జనులు చెడ్డ పనుల మీదనే ఆశ కలిగి చెడ్డ విషయాలే మీతో మాట్లాడుతూ నీలోకి చెడుతనాన్ని చొప్పించాలని, లోకానుసారమైన కథలు, లోకానుసారమైనటువంటి విషయాలే చర్చించే వారితో మనం ఏం చేయాలి? వారికి మనం దూరంగా ఉండాలి. అటువంటి దుర్జనులతో మన సహవాసాలు ఉండకూడదు. వారి హృదయం ఏం చేస్తుంది? బలాత్కారము, అంటే ఒకరి నాశనాన్ని కోరుకుంటూ ఉంటుందంట. ఆఖరికి నీ నాశనాన్ని కూడా వాళ్ళు కోరుకుంటారు. వారి పెదవులు ఎప్పుడు కీడు గురించే, వారి నోట్లో వచ్చే మాటలన్నీ కూడా ఇంకొకరి కీడు గురించే వారి మాటలు ఉంటాయి. ఎటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఇతరుల నాశనాన్ని కోరుకునే వారితో అధికంగా నువ్వు మాట్లాడుతున్నావా? నీవు నాశనం అయిపోతావు, జాగ్రత్త. నీ కుటుంబం సర్వనాశనం చేసుకోక ముందే నువ్వు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభువు యొద్దకు నువ్వు రావాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం, ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి చేస్తాడు. చూసారా, తుంటరులు కొంతమంది ఉంటారు, ఇతరులను గేలి చేస్తూ సంతోషపడేవాళ్ళు, ఇతరులను వెనక నుంచి మాట్లాడుతూ తృప్తి చెందేవాళ్ళు, ఇతరులతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునేవాళ్ళు. ఇటువంటి తుంటరులతో సహవాసం నువ్వు చేయడం వల్ల పరలోకపు తండ్రికి అపకీర్తి, నీ కన్న తండ్రికి అపకీర్తిని తీసుకొచ్చుకుంటావు. ఇదిగో ఈయన జీవించాడయ్యా ఎంతసేపటికి తుంటరులతో సహవాసం చేసి చేసి, ఈమె జీవించింది ఎంతసేపటికి తుంటరులతోనే సహవాసం అనే చెడ్డ పేరు దానివల్ల వస్తుంది, మంచి పేరు మనకు రాదు. లోకస్తులతో నువ్వు సహవాసం చేసే కొలది మనకు చెడ్డ పేరు వస్తుంది. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, దేవుని వాక్యం చెప్తుంది, నీ బలమును స్త్రీలకు ఇవ్వకుము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసం చేయి. ఈ దినములో ఎక్కువగా ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఫోన్ల ద్వారా, మరి ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా పరిచయాలు, మగవాళ్ళు ఆడవాళ్ళతో, ఆడవాళ్ళు మగవాళ్ళతో పరిచయాలు పెట్టుకోవడం, సహవాసాలు. ఆ సహవాసాలు రాత్రంతా కొనసాగుతుంటాయి. రాత్రంతా ఫ్రీ చాట్, మీకు మాట్లాడుకోవడానికి నాకు ఎవడో ఒకడు కావాలన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళతో సహవాసం, అది పాపానికి దారి తీస్తుంది. అది పాపానికి దారి తీస్తుంది. నీ బలాన్ని స్త్రీలకు లేదా లోకానుసారమైన స్త్రీలు లేదా పురుషులకు ఇవ్వద్దు. అది రాజులను నశింపజేస్తారంట. అటువంటి వారితో సహవాసము చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, 6:32, జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనము కోరువాడే. ఇటువంటి జారత్వానికి ప్రేరేపించే వాళ్ళతో ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటామో, బుద్ధిశూన్యులంటే అటువంటి వాళ్ళు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే అటువంటి దుర్మార్గపు స్వభావాలు కలిగి కుటుంబాలనే నాశనం చేసేటటువంటి చెడ్డ మనసు కలిగిన వారితో సహవాసం చేస్తారు. అట్టి జారత్వం జరిగించే వాళ్ళు బుద్ధిశూన్యులు, వాళ్ళు స్వనాశనం కోరుకుంటారంట. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు,
వారి కుటుంబాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఒక దినం ఇప్పుడు కొంచెము మంచిగానే కనపడచ్చు ఆ యొక్క స్నేహము, ఆ పరిచయం, కానీ రాను రాను అది అసహ్యతగా మారి స్వనాశనం కోరుకుంటారు. అనేక మంది ఇటువంటి పరిచయాలు పెట్టుకొని ఒకరినొకరు మరి చంపుకొని, ఒకరినొకరు మరి గాయపరుచుకున్నటువంటి సంభవాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎందుకని? భయంకరమైనటువంటి సహవాసాలు బయట ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. అట్టి సహవాసాలు నువ్వు కోరుకుంటూ ఉన్నావంటే, అట్టి సహవాసాల కోసం నువ్వు తప్పిస్తూ ఉన్నావంటే, నీ జీవితము నాశనానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావు. మనం ఎవరితో సహవాసం చేయాలి? చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడు. కాబట్టి మనకు ఎవరి సహవాసం కావాలంట? జ్ఞానుల సహవాసం కావాలి. హల్లెలూయా. జ్ఞానవంతులుగా, మరి జ్ఞానం కలిగి ఎలా జీవించాలో ఎరిగిన వారిగా ఉన్నవాళ్ళు మరి ఈ లోకంలో దేవుని బిడ్డల్లో ఉంటారు. కొంతమంది అన్యుల్లో కూడా జ్ఞానము కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు మంచి నేర్పించగలరు. అటువంటి జ్ఞానిని వెతుక్కో. అట్టి జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేయి. అట్టి జ్ఞానం కలిగిన వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీవు జ్ఞానం కలిగిన వానిగా మారుతావు. లోకంలో ఎలా జ్ఞానం కలిగి జీవించగలమో నేర్చుకుంటావు. ఏ విధంగా నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలో నువ్వు తెలుసుకుంటావు. అదే విధంగా చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం వెంటాడుము. కాబట్టి లోక సంబంధమైన క్రియలన్నీ నువ్వు విడిచిపెట్టి, లోక సంబంధమైన పరిచయాలు, సహవాసాల నుంచి నువ్వు పారిపోయి, పవిత్ర హృదయముతో ప్రభువుకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. నటించే ప్రార్థనలు కాదు, పవిత్ర హృదయం, శుద్ధ హృదయము కలిగి ప్రభువుకి మొరపెట్టే వారితో మన సహవాసం ఉండాలంట. అటువంటి వారితో మనము మన జీవితాన్ని పంచుకోవాలి. వారితో మనము సహవాసము కలిగి జీవించగలగాలి. అటువంటి వారితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు వారు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తారు. వారు దేవుని ప్రేమను తెలియపరుస్తారు, నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తారు, నీకు సమాధానాన్ని కలగజేస్తారు. అట్టి స్నేహితులు నీకున్నారా? పవిత్ర హృదయము కలిగి ప్రార్థన చేసే స్నేహితులు నీకున్నారా? జ్ఞానము కలిగిన స్నేహితులు నీ వెంటున్నారా? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? అందుకే దేవుడు అంటాడు, ఆదాము నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ హవ్వా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఎవరితో సహవాసం చేసి ఏమి కోల్పోయావు? ఈ దినమున అనేక మంది వారి సహవాసాల వల్ల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. నువ్వు జ్ఞానం కలిగి లేకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి కారకుడు నువ్వైపోతావు. కాబట్టి మనము మన సహవాసాన్ని జ్ఞానము కలిగిన వారితో, వాళ్ళు దేవుని బిడ్డలైన లోకస్తులైన జ్ఞానం కలిగిన వారితో సహవాసం ఉండాలి. రెండోది, పవిత్ర హృదయము కలిగి ప్రార్థన చేసే వారితో ఉండాలి. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యముగా మనకు ఎవరితో సహవాసం ఉండాలి? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని, విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. నీ సహవాసము నీ పరలోకపు తండ్రితో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఇట్టి సహవాసం నీకుందా? ఈ సహవాసంలో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? దాన్ని బట్టి నీ జీవితము అర్థమైపోద్ది.
నీ జీవితం యొక్క క్రియలను చూసినప్పుడు నువ్వు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. ఒక అబద్ధికులతో సహవాసం చేస్తున్నావు అనుకో, నీ నోటి నుండి అబద్ధాలే ఉంటాయి. నటించే వారితో సహవాసం చేస్తున్నావు, నువ్వు అన్ని నటిస్తూ ఉంటావు. నువ్వు లోకానుసారమైన మాటలు, బూతులు మాట్లాడే వాళ్ళతో నువ్వు పరిచయాలు కలిగి ఉంటే నీ నోట్లో తెలియకుండానే అవి వచ్చేస్తుంటాయి. లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళతో సహవాసం కలిగి ఉంటే నీ ఆలోచనలు అదే విధంగా ఉంటాయి. అపవిత్రులతో నువ్వు నివసిస్తుంటే నీ జీవితం అపవిత్రంగానే ఉంటది. పరిశుద్ధులతో నువ్వు జీవించినప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. జ్ఞానులతో జీవించినప్పుడు నీ మాటలు జ్ఞానం కలిగిన ఉంటాయి, నీ క్రియలు జ్ఞానం కలిగి ఉంటాయి. దేవాది దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు నువ్వు అతి పరిశుద్ధమైన క్రియలతో నీ జీవితాన్ని అలంకరించుకుంటావు. ఎలా ఉంది నీ జీవితం ఈరోజు? నీ జీవితము నువ్వు ఇంతకాలం ఎవరితో సహవాసం చేసావు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. స్పష్టంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్యకు ప్రార్థన చేస్తుంటానయ్యా, ఎప్పుడు స్తోత్రం చెప్తుంటానయ్యా, అయ్యా నేను ఎప్పుడు బైబిల్ చదువుతుంటానయ్యా అంటే నీ క్రియలే కనపడిపోతున్నాయి ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావని. ఎంత దాచిపెట్టుకున్నా అది మురికి కంపులాగా బయటకు వస్తుంది ఎవరితో సహవాసం చేస్తున్నావని. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావని నీ సొంత వారి నీ గురించి చెప్పేస్తారు. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో తెలిసిపోద్ది. అన్నిటికంటే ఎక్కువగా సెల్ ఫోన్లతో సహవాసం చేస్తుంటే ఇంకా దరిద్రత తాండవిస్తుంది. జాగ్రత్త. మన సహవాసము జ్ఞానులతో, మన సహవాసము పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేయ వారితో, మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఎలా సహవాసం చేయాలో మనకు నేర్పుతాడు. ఈవెన్ నీ సెల్ ఫోన్లో కూడా నువ్వు ఏమి చూడాలో ఏమి చూడకూడదో నేర్పిస్తాడు. ఎవరితో కలవాలి ఎవరిని కలవకూడదో నీకు తెలియపరుస్తాడు. అనుదినము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. మన జీవిత గమ్యం ఒకరోజు నిత్యరాజ్యంలో ప్రభు అయిన యేసుని కలుసుకోవడం. ఆయన్ని కలుసుకోవడానికి సరైన సహవాసం మనకు లేకపోతే మనం ఆయన కలుసుకోలేం. ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవించవచ్చు కానీ పరలోక రాజ్యానికి మనం చేరుకోలేము. చాలా మంది ఈ మధ్యలోనే వాళ్ళ ప్రయాణాలు ఆపుకుంటారు. దేవుని కలవలేము, ఈ లోకంతో ఉన్న పరిచయాలే మాకు ముఖ్యమండి. జాగ్రత్త. సాతానుడు అనేకమైనటువంటి సంఖ్యలను వేసి నిన్ను లోకంలోకి లాగుతున్నప్పుడు, లోకంలోకి లాగే సహవాసాలు నీకు ఏర్పడుతున్నప్పుడు వాటిని వెనక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ప్రభువుతో నాకు సహవాసం, పరిశుద్ధులతో నా సహవాసం, జ్ఞానము కలిగిన వారితోనే నా సహవాసం అంటూ నీ సహవాసాన్ని కలిగి ఉండి మరి లోకానుసారమైన వ్యక్తులతో నీ యొక్క పరిచయాలను తగ్గించి తొలగించుకోవాలి. అప్పుడే ప్రభువు బిడ్డలుగా మీరు సాక్షులుగా మీ జీవితము ఉంటుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీతో మాట్లాడిన వాళ్ళు, మీ క్రియలు చూస్తున్న వారు మీరు దేవుని బిడ్డలని గుర్తిస్తారు. అట్టి గుర్తింపు మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు దేవుని కుమారులై ఉందురు అని చెప్పాడు ఆయన. అట్టి నడిపింపును మనం కలిగి ఉందాం, కోరుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా సహవాసం మా జీవితాన్ని నైనా రూపిస్తుందయ్యా. అపవాది తండ్రి లోకానుసారమైన వ్యక్తులతో సహవాసాలు, తండ్రి అన్యులతో మాకు పరిచయాలను పెట్టి వాళ్ళ యొక్క అలవాట్లను నేర్చుకుంటూ, వాళ్ళ క్రియలను నేర్చుకుంటూ, వాళ్ళలాగా ఆలోచిస్తూ, వాళ్ళలాగా నైనా దిష్టిలు తీయడాలు, వాళ్ళలాగా ఇంకా లోకానుసారమైనటువంటి ప్రతి పనులు చేయడాలు, దాంట్లో క్రైస్తవులై ఉండి తలమునకలైపోయినారయ్యా. లోకం ఏం పనులు చేస్తుందో అవి అవలంబిస్తున్నారు. ప్రభువా నీ జ్ఞానం ఇవ్వు. దేవుడు సమస్తాన్ని మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించాడనే జ్ఞానం కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన పరిశుద్ధులతో సహవాసం కలిగి, జ్ఞానులతో సహవాసం కలిగి, ప్రభువుతో సహవాసం కలిగి అయినా మేము జీవించేందుకు మా కృప దయచేయమని, మా జీవితాలు
మాదిరైన జీవితాలుగా మార్చి ఇతరులకు ఆశీర్వాదంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.